ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం రేవంత్ స్వీట్ వార్నింగ్. సమరం అంటున్నారు ఎవరి మీద? సీఎం రేవంత్ ప్రభుత్వం అంటే మేము ఒక్కరమే కాదు, ఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులే అని అంటున్నారు సీఎం రేవంత్. ఏవైనా సమస్యలుంటే చర్చకు రండి, చర్చిద్దామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం అంటే నేను ఒక్కనే కాదు, మనందరం కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు, మనం సేవకులం. మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది. డిఫరెంట్ డిజిగ్నేషన్, హోమ్ గార్డ్ కి ఎట్లా బాధ్యత ఉందో, కానిస్టేబుల్ కి ఎట్లుందో, ఎస్పీకి ఎట్లుందో, అప్ టు డీజీ ర్యాంక్ వరకు ఎట్లుందో, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ గా మాకు ఇంకొక బాధ్యత ఉంది. కానీ మనందరం కలిస్తేనే, పంచాయత్ రాజ్, రెవెన్యూ, R&B అన్ని శాఖలు కలిస్తే, పోలీస్ శాఖ కలిస్తేనే ప్రభుత్వం. మరి మీరందరూ ప్రభుత్వంలో భాగస్వాములు, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళు, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన వాళ్ళు, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు ఈ రోజు సమరం అని ప్రకటిస్తున్నారు. ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని మీరు ఈరోజు ఎవరిని నిందించదలుచుకున్నారు? ఎవరిని కొట్టదలుచుకున్నారు? ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారని నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నా. మీకు బాధ్యత లేదా? 35 సంవత్సరాలు ప్రజలు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ కూడా ఇచ్చి మన కుటుంబాలను ఆదుకుంటున్న 98% ప్రజల యొక్క పెన్షన్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఉచిత కరెంటు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా? ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా? మాకే కాదు, మీకు కూడా వాళ్ళే జీత భత్యాలు ఇస్తున్నారు. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా. మీకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే మాకు ఉద్యోగాలు ఇచ్చారు. మనందరం కలిస్తేనే ప్రభుత్వం. దయచేసి ఉద్యోగ సంఘాల మిత్రులకు, నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఏదైనా విషయం ఉంటే చర్చించండి, మాట్లాడుకుందాం. ప్రభుత్వం అంటే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలు సమరం అంటున్నారు ఎవరి మీద అని సీఎం రేవంత్ అన్నారు. ప్రభుత్వం అంటే మేమొక్కరమే కాదు, ఉద్యోగులంతా తమ కుటుంబ సభ్యులే అని అన్నారు. ఏమైనా సమస్యలుంటే చర్చకు రండి, చర్చిద్దామని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ప్రభుత్వం అంటే నేను ఒక్కనే కాదు, మనందరం కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు, మనం సేవకులం. మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది. డిఫరెంట్ డిజిగ్నేషన్, హోమ్ గార్డ్ కి ఎట్లా బాధ్యత ఉందో, కానిస్టేబుల్ కి ఎట్లుందో, ఎస్పీకి ఎట్లుందో, అప్ టు డీజీ ర్యాంక్ వరకు ఎట్లుందో, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ గా మాకు ఇంకొక బాధ్యత ఉంది. కానీ మనందరం కలిస్తేనే, పంచాయత్ రాజ్, రెవెన్యూ, R&B అన్ని శాఖలు కలిస్తే, పోలీస్ శాఖ కలిస్తేనే ప్రభుత్వం. మరి మీరందరూ ప్రభుత్వంలో భాగస్వాములు, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళు, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన వాళ్ళు, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు ఈ రోజు సమరం అని ప్రకటిస్తున్నారు. ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని మీరు ఈరోజు ఎవరిని నిందించదలుచుకున్నారు? ఎవరిని కొట్టదలుచుకున్నారు? ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారని నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నా. మీకు బాధ్యత లేదా? 35 సంవత్సరాలు ప్రజలు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ కూడా ఇచ్చి మన కుటుంబాలను ఆదుకుంటున్న 98% ప్రజల యొక్క పెన్షన్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఉచిత కరెంటు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా? ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా? మాకే కాదు, మీకు కూడా వాళ్ళే జీత భత్యాలు ఇస్తున్నారు. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా. మీకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే మాకు ఉద్యోగాలు ఇచ్చారు. మనందరం కలిస్తేనే ప్రభుత్వం. దయచేసి ఉద్యోగ సంఘాల మిత్రులకు, నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఏదైనా విషయం ఉంటే చర్చించండి, మాట్లాడుకుందాం.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలతో సమరం అంటున్నారు ఎవరి మీద అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ మరింత సమాచారాన్ని అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. ప్రభుత్వం అంటే మేము ఒక్కరమే కాదు, ఉద్యోగాలంతా తమ కుటుంబ సభ్యులే అని అంటున్నారు రేవంత్. అలాగే ఏవైనా సమస్యలుంటే చర్చకు రండి, చర్చిద్దామని కూడా రేవంత్ రెడ్డి అంటున్నారు. దీనిపై అప్డేట్స్ ఎలా ఉన్నాయి? భవిత, రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు హాట్ కామెంట్ గా మారినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగ సంఘాలు, ఇటు ఆర్టీసీ కానీ ఇటు ఉద్యోగ సంఘాలు కానీ సమ్మెకు సిద్ధమని చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పెండింగ్ బకాయిలు కానీ ఉద్యోగానికి సంబంధించిన భద్రత విషయంలో ఉద్యోగులంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పటికే మే 7వ తేదీన సమ్మె సైరను మోగించిన పరిస్థితి ఉంది. మరోవైపు మిగతా ఉద్యోగులు అంటే రెవెన్యూ ఉద్యోగులు కానీ మిగతా ఉద్యోగ జేఏసీలంతా కూడా తమకు పెండింగ్ బకాయిలు ఉన్న ఆ బకాయిలంతా చెల్లించకపోతే జూన్ నుంచి కూడా తాము సమ్మెకు సిద్ధమని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం నిన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే చేతిలో చిల్లి గవ్వ లేకపోయినప్పటికీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాము, ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలన్నీ గుర్తించాలి అని చెప్పి తమకు సహకరించాలని చెప్పి సీఎం చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై కొంతమంది ఉద్యోగ సంఘాలు మనతో పాటు ఉన్నారు. సార్, చెప్పండి, అంటే ఈ సీఎం చేసిన వ్యాఖ్యల మీద మీరు ఏ విధంగా చూస్తారు? అంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఉద్యోగులు ఈ సమయంలో సమ్మె చేస్తే కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. మే 1వ తారీఖున ఏదైతే కార్మికుల నాయకులని పిలిచి మాట్లాడతామని చెప్పారో దాని వల్ల కార్మికుల్లో హర్షాతిరేకం వ్యక్తమైంది. మరి ఈరోజు ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం జరిగింది. దాంతో పాటు ఈరోజు మరి సంస్థ లాభాల్లో వచ్చిన మాట వాస్తవం. మరి మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఎంత పనిభారం ఒత్తిడైనా, ఎంత కష్టమైనా ఈరోజు 48 గంటలనే మీరు పెట్టిన స్కీమ్ ఏదైతే కార్మికులు కష్టపడి ప్రధానంగా సీఎం చెప్పిన వ్యాఖ్యలు ఏంటంటే ఎక్కడ ఉద్యోగులకు అంటే ఏదైతే డిమాండ్లు చేస్తున్నారో అది కొంచెం ఆర్థికంతో కూడిన ఇబ్బంది ఉంది, వాటిని చెల్లించడానికి ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం వనరులు లేవు, అంటే ఆర్థిక పరిస్థితులు లేవు అని చెప్పి చెప్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఈ రోజు సంస్థ లాభాల్లో ఉన్నప్పుడు ఆర్థిక పరమైన సమస్యలు అది లేనేలేవు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసుకోవాలి. ఇలా సంస్థ లాభాల్లో ఉందని చెప్తా ఉన్నారు, కార్మికులు కష్టపడతా ఉన్నారు, ఇంకా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దాని ఫలితంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ సంస్థ లాభాలు ఉన్నప్పుడు, నష్టాలు ఉన్నప్పుడు ఆలోచించాలి, కానీ లాభాలు ఉన్నప్పుడు మరి ఆర్థికమైన అంశాలు తీర్చాలి. మరి అదే విధంగా మరి యూనియన్స్, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మీరే చెప్పారు కాబట్టి, మీరే వాగ్దానం చేయించారు కాబట్టి దయచేసి ప్రశ్నించే హక్కు లేదు. కాబట్టి దయచేసి ఈ రోజు మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏదైతే ధర్నా చౌక్ గత ప్రభుత్వం ఎత్తేస్తే మీరు ఏదైతే స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించిన మీరు ఈరోజు ఆర్టీసీలో స్వేచ్ఛా స్వాతంత్రం లేకుండా పోయింది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని ఈ యూనియన్లు కూడా పునరుద్ధరించాలి, సంస్థను గవర్నమెంట్ ప్రభుత్వంలో విలీనం చేయాలి. సీఎం వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఆర్థిక పరిస్థితులు బాగలేదు కాబట్టి ఇటు ఆర్టీసీ కార్మికులు కానీ అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగులు కానీ ఎవరైనా సరే సమ్మె చేయొద్దని చెప్పి సీఎం చెప్తున్నాడు. దీన్ని ఏ విధంగా చూస్తారు? సీఎం అన్నది కరెక్ట్ కావచ్చండి. ఎందుకంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు మొత్తం వ్యవస్థనంతా కుప్పకూల్చేసింది, ఆర్థిక ద్రవ్యోల్బణం కల్పించింది, ఏం పైసలు లేకుండా చేసింది. అది వాస్తవం. సీఎం గారు కూడా ఒప్పుకున్నారు దానికి. ఇప్పుడేం డబ్బులు లేవు, మేము కూడా ఆర్థిక పరమైన అంశాలు 2-3 ఉన్నాయి, వాటిని పక్కకు పెట్టి మిగతా అంశాలు ఉన్నాయి. మాకు విలీనం చేయమంటున్నాం. మెయిన్ ఇంపార్టెంట్ మాకు ప్రభుత్వంలో విలీనం చేయండి. దానికి ఆర్థిక పరిస్థితి అడ్డు రాదే, డబ్బులు అడ్డు రాదే. ఈ మీరు ఇచ్చే మహాలక్ష్మి పథకం 320 కోట్లకు ఇంకో అదనంగా ఒక 50 కోట్లు అదనంగా పడతాయి అంతే. దానికి పెద్ద లోటు కాదు. మీరు మహా ఉచిత పథకాలు ఇస్తున్నారు, అన్నిటి కూడా మా బడ్జెట్ కావాలి, డబ్బులు కావాల్సిందే. అవన్నీ చేసిన తర్వాత మా కార్మికులకు ఇప్పుడు ఆల్రెడీ 2 పే స్కేళ్లు రావాల్సింది, ఇంతవరకు దాన్ని ఊసే లేదు. 2017 ఇచ్చినారు, కానీ 5% పెంచిన తర్వాత మళ్ళీ మా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా మొత్తం అన్ని డబ్బులన్నీ పోయినాయి. అయినా కానీ ఇప్పటికీ మా ఆర్టీసీకి మీరు ఇచ్చే ఆర్థిక లోటు ఏమీ ఉండదు. మీకు తెలుసు, మీకంతా ఆర్టీసీ పరిస్థితి మీకు తెలుసు. అందుకబట్టి మా న్యాయమైన డిమాండ్లను సత్వనే పరిష్కరిస్తారని, లేని 7వ తారీఖు నుంచి సమ్మె చేస్తామని తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇది ఆర్టీసీ ఒక్కలదే కాదు, మిగతా అంటే ఉద్యోగ సంఘాలు ఏదైతే ఉన్నాయో ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సమస్య కూడా ఉంది. వాళ్ళు కూడా ఆర్థికంగా ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని పరిష్కరించాలని కోరుతున్నారు కదా. అంటే
ఈ రోజు అంటే నిన్న సీఎం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఆర్టీసీ ఒకటే కాదు, మిగతా ఉద్యోగ సంఘాలు కూడా తమకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి కోరారు. అయితే సీఎం ఏం చెప్పాడంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఉద్యోగులంతా అర్థం చేసుకోవాలి, సమ్మె బాట పట్టొద్దని చెప్పేసి అంటే ఇటు ఆర్టీసీ కానీ మిగతా ఉద్యోగ సంఘాలు కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? వేల కోట్లు సంక్షేమ పథకాలకు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి కావాలి, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మేము కోరుకున్నాం, మేము ప్రచారం చేసాం, గెలిపించుకున్నాం. ఈ తీరా వచ్చిన తర్వాత మేము కూడా ఓపిక పట్టినాం. ఎందుకంటే సంవత్సరంన్నర సమయం ఉండాలి. ముఖ్యమంత్రి గారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఆ కేసీఆర్ దాదాపు 7.5 లక్షల కోట్లు అప్పులు చేసిండు. మరి ఈ విధంగా అప్పులు చేసిండు కాబట్టి ఆగినాం. కానీ ఈ రోజు ఏమంటున్నామంటే 2018లో మేనిఫెస్టోలో పెట్టిండు కాంగ్రెస్ పార్టీ, 2023లో మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మీరే ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు, ఎన్నికలలో వాగ్దానం చేసిర్రు. మరి అదే యూనియన్లు ఇస్తామని చెప్పారు, మాకు పే స్కేల్ చేస్తామన్నారు, ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు చెప్పినారు. చెప్పినప్పుడు ఆయన అడిగిందే మేము అడుగుతున్నాం తప్ప మేమేం గొంతెమ్మ కోరికలు ఇంకోటి కూడా మాట్లాడట్లేదు. మీరైతే మేనిఫెస్టో కొన్ని ఆర్థికమైన సమస్యలు కొన్ని ఉన్నాయి, కానీ ఎఫెక్ట్ పడదు. ఈ రోజు కొత్త అధికారులు మరి ఏం చెప్తారో మాకు తెలియదు, కానీ మహాలక్ష్మి స్కీమ్ అనేది మీరు ప్రవేశపెట్టిన తర్వాత రోజుకు 300 కోట్ల రూపాయలు, నెలకు 300 కోట్ల రూపాయలు మీరు ఇస్తున్నారు. 300 కోట్లు సరిపోతాయి. ఏదైతే మాకు ప్రభుత్వంలో విలీనం చేసినా జీతాలు పెరిగినా 300 కోట్లు సరిపోతాయి, ఇంకా మిగులుతాయి. మరి అందువల్ల మీరు 300 కోట్లు ఆర్టీసీకి ఇచ్చకనా మీరు ఖాళీ జీతాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఖాళీ జీతాలు ఇస్తే మరి ఆర్టీసీ ఉద్యోగులకు సరిపోతుంది. అంటే మీకు కూడా ప్రభుత్వానికి ఒక బాధ్యత, అరే ప్రభుత్వంలో విలీనం చేసినాం, వాళ్ళు కూడా మేము ఉద్యోగం జీతాలు ఇస్తున్నాం అనేటువంటిది భావన వస్తుంది. యూనియన్లు కూడా ఇస్తే మరి ఈ రోజు యూనియన్లు లేకపోవడంతో రోజుకు చట్ట వ్యతిరేక డ్యూటీలు MTW యాక్ట్ అమలు కావట్లేదు. మరి 10 ఏళ్ల నాడు నైట్ అవుట్ బ్యాటాలు కానీ మాకు ఇవ్వాల్సిన అలవెన్సులు కానీ ₹1 పెంచలే. మరి పెంచిన పని భారం కూడా సిటీలో 7.5 గంటలు డ్యూటీ చేయాలి, మరి జిల్లాలో 8 గంటలు చేయాలి. 16 గంటల వరకు మహిళలు కూడా డ్యూటీ చేస్తా ఉన్నారు. మరి చనిపోతా ఉన్నారు, షేరింగ్ల పైన డ్రైవర్లు చనిపోతున్నారు. ఈ విధంగా అనేకంగా ఇబ్బందులు. మొత్తంగా చూసుకుంటే సీఎం వ్యాఖ్యలపై అయితే ఆర్టీసీ యూనియన్లతో పాటు మిగతా సంఘాల నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆర్థిక పరమైన ఏదైతే ఇబ్బందులు కొద్దిగా ఉంటాయి, కానీ సీఎం స్థాయిలో ఉండి ఈ వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని చెప్పేసి ఉద్యోగ సంఘాలు చెప్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామ్ నరేష్.